మనము ఎలాంటి టెంపరేచర్ ఇంట్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ సెట్ చేస్తామో దాన్ని బట్టి పిల్లలకు నిజంగా స్ట్రెస్ వస్తుంది. ఓకే. ఇందులో 2 రకాల స్ట్రెస్‌లు. హ్మ్. యూ స్ట్రెస్, డిస్ట్రెస్ అంటాం. ఓకే. యూ స్ట్రెస్ పిల్లల్ని అసలే వదిలేసి ఏదంటే హ్మ్. అది చదువుకో, ఏ మార్కులు వచ్చినా పర్లేదు ఈజ్ రాంగ్. మరీ వదిలేయడం. 2 మార్కులు తక్కువ వచ్చినా ఎందుకు తక్కువ వచ్చుంటాయి అని అడగడం వేరే. నువ్వు 2 తక్కువ తెచ్చుకున్నావు, నువ్వు వేస్ట్ గాడివి అనడం వేరే. డిస్ట్రెస్ అనేవాళ్ళు నువ్వు మార్కులు రాలేదు, నీకు ఈరోజు తిండి కట్టు, వాడిని చూసి బుద్ధి తెచ్చుకో, వీడిని చూసి నేర్చుకో అని చెప్పేది డిస్ట్రెస్. హ్మ్. యూ స్ట్రెస్ అనేది మార్క్స్ తక్కువ వచ్చాయంటే నిజంగా ఎగ్జామ్ స్కూల్కి ఎందుకు వెళ్తాం? చదువుకోవడానికి. 100కి 100 రావడానికే. ఎందుకు రాలేదు? ఆ 2 మార్కులు ఎక్కడ పోయి ఉంటాయి అని చూడడం ఈజ్ యూ స్ట్రెస్. హ్మ్. పిల్లలకి ఆ డిఫరెన్సియేషన్ నేర్పించాలి. ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్ విత్ యూ, బట్ ఐ వాంట్ టు నో ఎక్కడ పోయి ఉండొచ్చు, ఏంటి ఆ పాయింట్ నువ్వు నేర్చుకోలేనిది, అర్థం కానిది, రాయలేనిది ఏంటి అని అడగాలి. అవును. సో ఈ టెంపరేచర్ సెట్ చేయకపోతే వాడు ఎయిదర్ జస్ట్ కేర్లెస్ అయిపోతాడు, లేకపోతే టూ మచ్గా వరీడ్ అయిపోయి ఎగ్జామ్ అనగానే ఒక భూతంలాగా అమ్మో అనే భయంలాగా చూస్తాడు.